ఎవడో దాంతో పీపీఏ చేసుకోరు. ఇదంతా కొత్త అప్పులు తేవడానికి ప్రైవేటైజేషన్ చేయడానికి చేస్తున్న కుట్ర తప్ప ఇంకోటి ఏది లేదు. అంటే వరుసగా ఒకటి తర్వాత ఒకటి లగచర్ల స్కామ్ చేసిండ్రు, మూసీ స్కాము, రీజనల్ రింగ్ రోడ్ స్కాము, హెచ్సియు స్కాము, హైడ్రా పేరిట స్కాము, ఇవాళ హిల్ టీపీ పారిశ్రామిక భూముల స్కాము, ఇవాళ కొత్తగా పవర్ స్కాముల గవర్నమెంట్ ఇది. నిన్ననేమో 5 లక్షల కోట్ల ల్యాండ్ స్కామ్ బయటపెడితే 6 మంత్రులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంక్వైరీలు చేస్తాం మీ మీద అంటున్నారు. మీ స్కామ్కు సమాధానం చెప్పురా నాయన అంటే మీ మీద ఎంక్వైరీ చేస్తాము అంటాడు. అంటే నువ్వు స్కామ్ చేసినట్టే కదా. ఎదురుదాడికి దిగుతూ ఉన్నారు, సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇవాళ 50,000 కోట్ల స్కామ్ బయట పెట్టినాం, దీనికి సమాధానం చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్. నువ్వు అసెంబ్లీలో పెట్టిన పాలసీకి కట్టుబడి ఉన్నవా లేవా? నీ గ్రీన్ ఎనర్జీ పాలసీకి కట్టుబడి ఉన్నవా లేవా? ఎన్టీపీసీ 3 ఉత్తరాలు రాసింది నిజమా కాదా? ఎన్టీపీసీ చైర్మన్ నీ దగ్గరికి వచ్చి ఈ 2400 మెగావాట్లు మీది, మీకోసమే కట్టినము, మేము 5 రూపాయలకు ఇస్తాము, ₹1 పెట్టుబడి అవసరం లేదు అని చెప్పింది నిజమా కాదా? ఎన్టీపీసీ అంత తక్కువ ధరకు రూపాయి పెట్టుబడి లేక ఇస్తామనగా నువ్వు ఎందుకు అప్పులు తెచ్చి అసలు పెట్టి మిత్తిలు కట్టి నీ కమిషన్ల కోసం ప్లాంట్లు కడుతున్నావు? సూటిగా సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇదంతా తిమ్మిని బమ్మిని చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. ఇవాళకి ఇక్కడికి పరిమితం అవుతా ఉన్నా. త్వరలోనే హైదరాబాద్లో ప్రవేశపెడుతున్న అండర్ గ్రౌండ్ కేబుల్లో జరిగిన స్కామ్ను ఆధారాలతో సహా బయటపెడతాం. పంప్డ్ స్టోరేజ్ వెనుక ఉన్న స్కామ్, బ్యాటరీ స్టోరేజ్ వెనుక ఉన్న స్కాము, ఇదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంటర్ స్టేట్ స్కామ్ ఒకటి చేసిండ్రు. ఇంటర్ స్టేట్ స్కామ్ నాకు ఇప్పటికే 90% ఆధారాలు సేకరించిన, ఇంకొక 10% వచ్చేది ఉంది. ఈ 3-4 రోజులు వస్తాయి కావచ్చు. వచ్చినాక దాన్ని కూడా బయట పెడతా. చాలా ఉన్నాయి మీ స్కామ్లు. ఇక బరి తెగించిండ్రు, విచ్చలవిడిగా ఎగబడుతున్నారు. ఇక మళ్ళీ వస్తామో రామో అని అందిన కాడి దోచుకునే పనిలో ఉన్నారు. బట్ మేము ఇడిచిపెట్టాం. ప్రతిపక్షంగా తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మిమ్మల్ని, మీ అరాచకాలను, మీ అవినీతిని అడుగడుగున ఎండగడతాం. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది. దీని మీద నేను సూటిగా ఒకటే కోరుతున్నా. నేను ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆర్డర్ చూపించిన, ఎన్టీపీసీ ఏం ధర కరెంట్ ఇస్తా అన్నది, మీ గ్రీన్ ఎనర్జీ పాలసీ చూపించిన స్పష్టంగా. అదేవిధంగా ఇది అసెంబ్లీలో మీరు పెట్టినటువంటి ఎలక్ట్రిసిటీ విద్యుత్ మీద వైట్ పేపర్ చూపించిన, నేను ఆధారాలతో మాట్లాడుతున్నాను. మీరు చిల్లర మాటలు బంద్ చేసి ఎదురుదాడు మీరు ఇష్టమైన ఎంక్వైరీలు చేసుకోండి, మేము అసెంబ్లీలో చెప్పినాం. కానీ ప్రజలకు సమాధానం చెప్పండి. వీఆర్ ఆస్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఇది నీ పంచాయతీ, నా పంచాయతీ కాదు. ఇది తెలంగాణ ప్రజల బతుకు పంచాయతీ. రేపు ఈ భారం 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర రైతుల మీద పడుతుంది, ఈ రాష్ట్ర పేద ప్రజల మీద భారం పడే పని ఇది. అందువల్ల రేపు ప్రజలకు ఇబ్బంది కావద్దు. నువ్వు 5 ఏళ్ళు ఉంటావు, పోతావు, నువ్వు మళ్ళీ వచ్చేది లేదు. కానీ ప్రభుత్వం ఎప్పటికుంటుంది, రాష్ట్రం ఎప్పటికుంటుంది, ప్రజలు ఎప్పటికుంటారు? రేపు ప్రజల మీద భారం పడొద్దనే మేము ఈ స్కామ్ను బయట పెడతా ఉన్నాం. సూటిగా సమాధానం చెప్పండి. అవసరమైతే బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి కూడా దీని మీద సిద్ధమవుతుంది. నేను బీజేపీని కూడా కోరుతా ఉన్నా, ఒకవేళ రేవంత్ కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాకపోతే దీని మీద విచారణ జరపండి. ఇంత ఓపెన్గా బయటపడ్డది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఆధ్వర్యంలో విచారణ జరపండి. దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను బీజేపీని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. పవర్ స్కామ్కు గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసి నిన్న క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసుకున్నారు. సాక్ష్యాధారాలతో సహా ఈ పవర్ స్కామ్ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బయట పెడతా ఉంది. అక్షరాల 50,000 కోట్ల స్కామ్. ఈ స్కామ్, ఈ 50,000 కోట్ల స్కామ్లో దాదాపు 30 నుంచి 40% కమిషన్లు దొబ్బడానికి వీళ్ళు రూపకల్పన చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడినా, ఏం చేసినా
ఏది చేయకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషనే కమిషన్. ఆ మిషనే కమిషన్. ఉత్తగా ఏం చేయడుగా, ప్రతి దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కమిషన్. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే జనరల్గా ఏ గవర్నమెంట్ అయినా క్యాబినెట్ పెట్టుకున్నా ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తమకు తాము ఎట్లా మేలు చేసుకోవాలి, ఏ ప్లాన్ చేసి కమిషన్లు కొల్లగొట్టాలి, వాటాలు ఎట్లా పంచుకోవాలని మాత్రమే ఆలోచించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది అని కేసీఆర్ గారు చెప్పిన మాట ఇవాళ అక్షర సత్యమని తేలింది. జనరల్గా ఇప్పుడు మనం చూస్తుంటాం కాంగ్రెస్ గవర్నమెంట్లో బయట ఈ మధ్య వాటాల కోసం మంత్రులు దండుకునే విషయాన్ని కూడా చూస్తున్నాం. స్వయంగా క్యాబినెట్ మంత్రుల కుటుంబ సభ్యులే రోడ్ల మీదకి వచ్చి వాటాల విషయాల్లో వచ్చిన తేడాలు వాళ్ళే చెప్తున్నారు, మేం చెప్పడం కాదు. ఇలా బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణను రూపుదిద్దాం. దేశం మనం చూసి నేర్చుకునే విధంగా తెలంగాణను తయారు చేసుకున్నాం. మన మిషన్ కాకతీయ కావచ్చు, మన మిషన్ భగీరథ కావచ్చు, మన 1962 కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిపినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పాలన ఎట్లయిపోయింది? బడా బడా స్కామ్లకు, సకల దరిద్రాలకు, దుర్మార్గాలకు, అరాచకాలకు కేంద్రంగా ఇవాళ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన అవినీతితో కంపు కొడతా ఉంది. ఈరోజు అసలు క్యాబినెట్ సమావేశాలు దేనికోసం జరుగుతాయి? ప్రజలకు ఏదైనా మేలు చేసే విషయంలో, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో, పేదల కష్టాలు తీర్చే విషయంలో, ఇచ్చిన గ్యారంటీలో ఎన్నికల హామీలు అమలు చేయడం కోసం క్యాబినెట్ మీటింగులు జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ మీటింగులు దేని మీద జరుగుతున్నాయి? వాటాల కోసం, కమిషన్ల కోసం ఇలా క్యాబినెట్ మీటింగులు జరుగుతూ ఉన్నాయి. పంపకాల్లో తేడా రావడంతో బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉన్నారు. అందుకే నేను గతంలో అన్నా, ఇది ఒక దండుపాలెం బ్యాచ్ లాగా తయారైందని కూడా గతంలో నేను కామెంట్ చేస్తే నా మీద విరుచుకుపడ్డారు. కానీ ఇలా అదే నిజమని తేలుతుంది కదా. మొన్నటి క్యాబినెట్ మీటింగ్లోనేమో ల్యాండ్ స్కామ్, నిన్నటి క్యాబినెట్ మీటింగ్లోనేమో పవర్ స్కామ్ జరుగుతున్నది. ఇంతే కదా. మొన్ననేమో 5 లక్షల కోట్లు దండుకునేటువంటి ల్యాండ్ స్కామ్ మీద జరిగింది. అఫ్కోర్స్ నిన్న క్యాబినెట్ మీటింగ్ అయినాక కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడినరు? లేదా 5 లక్షలు కోట్లు దండుకునే స్కామ్ ఇది ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే